రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇవాళ విద్యార్థులకు హామీ ఇచ్చింది. ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్ లో పెట్టాము, గ్రీన్ ఛానల్ ఏర్పడేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే వాళ్ళు ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో ఇవాళ కాంట్రాక్టర్లు డబ్బులు ఇస్తారు కాబట్టి సివిల్ వర్కులు కానీ ఇరిగేషన్ వర్కులు కానీ వాటికి మాత్రమే బిల్లు క్లియర్ చేస్తుంది తప్ప ఇవాళ లక్షలాది మంది చదువుతున్న విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ సంబంధించి ఇప్పటి వరకు విడుదల చేయకపోవడం చాలా దుర్మార్గం. కాబట్టి ఇవాళ మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ప్రభుత్వం వెంటనే ఇప్పటికైనా కమిషన్ల కోసం కకుర్తి పడకుండా విద్యార్థులకు పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను ఇవాళ విడుదలని చెప్పి ఇవాళ మేము ప్రభుత్వాన్ని ఇవాళ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా మా పోరాటం విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించే వరకు కూడా మేము పోరాటం చేస్తాం. ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ పేద విద్యార్థులు చదువుతున్నటువంటి విద్యకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వక విద్యార్థులు కానీ విద్యార్థుల తల్లిదండ్రులు కానీ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తాం. కాబట్టి ఖచ్చితంగా ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇలా నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా మీరు ఈ ప్రభుత్వం దిగివచ్చి తక్షణమే ఫీజు రీయింబర్స్మెంట్ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ రానున్న రోజులలో మరో పోరాటం కూడా సిద్ధపడతామని చెప్పి